ప్రోగ్రామ్ అంటే మన అందరిది, ఇది కాదు ఆయనది కాదు, మన అందరి ప్రోగ్రామ్ మనం జరుపుకుంటున్నాం. ఇట్లాంటి వాటిలో మనం ఏది వెనకాడేది లేదు సార్. మన పద్ధతులు మనమే, మనం ఫస్ట్ ఏమనుకున్నామో దాని ప్రకారం ఎవరేమైనా కాబట్టి మనం మనలాగానే ఉంటాం అంతే, ఖచ్చితంగా మనం అలాగే. ధన్యవాదాలు సార్. క్యాజువల్ గా సార్ ఏం లేదు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలనేయండి ఇంత ముందుకన్నా జోసెఫ్ గారు వచ్చిన తర్వాత మనకి కొంచెం వేగవంతమైంది. వాళ్ళ పిల్లలు కూడా వచ్చినట్టున్నారు లాస్ట్ టైం. చాలా ఆనందంగా ఉండే అందరూ వచ్చి చేసుకోవడము. ఇలాగే మనం జరుపుకుంటూ ఉండాలని, మనం ఉన్నంత కాలము అన్ని హ్యాపీగా ఇలానే జరుపుకోవాలని ఆ యేసు ప్రభువుని ప్రార్థిస్తూ ముందుగా నేను ఈ సెమీ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుందామని తలంపు వచ్చిన జోసెఫ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, మనలో అందరిగా ఉంటూ మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ మనకు రోజు వచ్చినా రాకపోయినా కానీ రోజు వస్తున్న మా కేశవరావు గారిని వేదిక మీదకి. అలాగే టీచింగ్ కమ్యూనిటీలో ఒకరిగా ఉంటూ చక్కటి అసలు టీచర్ యొక్క బాధను, టీచర్ ని ఎలా చేసుకుంటున్నారు ఇప్పుడే మనందరికి వివరించిన మా సామ్యాల్ సార్ని కూడా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నారు. మిత్రులారా, ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు మీరందరికీ కొత్త ఉండొచ్చు, చాలా మందికి. నేను అనుకుంటున్నా ఇంతకుముందు జరుపుకోవచ్చు. నాకు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు నేను దాదాపు 59-58 నుంచి కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నానండి. మాకు మోరా సామ్యాల్ గారు, దీనా ఆంటీ, ఆరిటక్క, మా ఇంటి పక్కన ఉంటారు. ఇప్పటి నుంచి కాదండి, మేము అప్పటి నుంచి కూడా సెమీ క్రిస్మస్ వచ్చిందంటే ఇప్పుడు విడగొట్టి ఎవరో చేసి కొంచెం దాన్ని అటు ఇటు చేశారని కానీ మా కాలనీలో బావి క్యాంప్ లో అట్లాంటి భేదాలు ఎప్పుడూ లేవండి. క్రిస్మస్ వస్తుంది అంటే మాకు సంక్రాంతి వచ్చిందా, దసరా వచ్చిందా, క్రిస్మస్ వస్తుందంటే సంబరం. ఎందుకంటే మామూలుగా మనం సంక్రాంతి పండగకి ఇంట్లో గారెలు, ఊరలు, ఈరలు చేస్తారండి. క్రిస్మస్ పండగకి ఆ 60s బిగినింగ్ లో గానీ దేంట్లో గానీ మోరా సామ్యాల్ గారు, అప్పలరెడ్డి వాళ్ళ నాన్న, మోరా దీనా ఆరటక్క, ఇది డాబీ వాళ్ళ జూడు వాళ్ళ మదర్. ఈ క్రిస్మస్ వేళలకు అప్పుడు ఇప్పుడు మీకు కేక్ అంటే ఈ పక్క దొరుకుతుంది, ఆ పక్క దొరుకుతుంది, ఆ పక్క దొరుకుతుంది. అప్పుడు కేక్ ఒక్క కాస్మా హోటల్లోనే ఒక క్రిస్మస్ కి కేక్ తెస్తారండి. కానీ మోరా సామ్యాల్ గారు ఆ రోజుల్లోనే క్రిస్మస్ వస్తుందంటే కరాచీ బేకరీ హైదరాబాద్ నుంచి ప్లమ్ కేక్ తీసుకొచ్చి ముక్కలు కూడా అందరికి ఇచ్చేటాడు. ఒక్క ముక్క అది దగ్గర వాళ్ళు మళ్ళీ క్రిస్మస్ దాకా గుర్తుండేదండి. అంత చక్కగా వాళ్ళని మా మోరా సామ్యాల్ గారిని, దీనా ఆంటీని మరొకసారి స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నా. బోర్ కొట్టించలేదు అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలి వాళ్ళ గురించి. ఆ రోజుల్లో వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఎట్లా ఉన్నారో మమ్మల్ని కూడా అలానే చూశారు. వాళ్ళు ఎదురు చూస్తా ఉండేటోళ్ళం. ఈ అప్పలరెడ్డి మంచిగా అప్పుడు బట్టలు గిట్టలాడు కొంచెం ఈ కమ్యూనిటీకి కొంచెం నీట్నెస్, టర్న్ ఓవర్, బట్టలు ఇది అది కూడా నీట్ గా తయారు చేసి ఒక టై కట్టి వస్తున్నారు. అప్పలరెడ్డి లక్ష్మీ వాళ్ళ సర్వెంట్ ఉండేటోడు వస్తున్నారు. ఆనందపడిపోయాడు అనమాట. అంతా కలిసి మెలిసి ఉండేటోడు. జయబాబు వాడు మా పక్కనే, జయబాబు మా పక్కనే అనమాట. అట్లాంటి దాన్ని మళ్ళీ మా జోసెఫ్ గారు, మా కేశవరావు గారు, సామ్యాల్ గారు అట్లాంటి ఆహ్లాదకరమైన దీన్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఈ 2-3 ఏళ్ల నుంచి మనం ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందదాయకము. ఈ పరంపరని మనం ఇలాగనే కొనసాగించాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇప్పుడు చెప్పాలో లేదా కానీ క్రిస్మస్ రోజు చెప్పుకుందాము. సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఇప్పుడు మన తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ ప్రెసిడెంట్ కొల్లు నాగేశ్వరరావు గారిని తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను.